టీమిండియా స్టార్ ఆటగాళ్లు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ అంటే ఏ బౌలర్‌కైనా దడ పుట్టాల్సిందే. ప్రపంచ స్టార్ బౌలర్లందరినీ వీరిద్దరూ అలవోకగా ఆడేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే వీరు క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి ఉంటుంది. అయితే ఎంతటి బ్యాటర్‌కైనా పీడకలలు ఉంటాయి. వారి కెరీర్‌లో ఇబ్బంది పెట్టిన బౌలర్లు ఉంటారు. ధోని, కోహ్లీ కూడా కొంతమంది బౌలింగ్ ఆడటానికి బాగా ఇబ్బంది పడ్డారు. ఇటీవలే జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఇద్దరూ తమను బాగా ఇబ్బంది పెట్టిన బౌలర్ ఎవరో చెప్పారు. వారెవరో ఈ వీడియోలో చూద్దాం. యార్కర్‌ను కూడా ఎలా బౌండరీకి తరలించాలో ధోనికి బాగా తెలుసు. అయితే ఒక కార్యక్రమంలో ధోని తమ కెరీర్‌లో బాగా ఇబ్బంది పెట్టిన బౌలర్ ఎవరని అడిగితే వెంటనే వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ పేర్లు చెప్పాడు. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ బౌలింగ్ ఆడటానికి మాత్రం మహేంద్రుడు ఎప్పటికీ ఇబ్బంది పడుతున్నాడు. వీరిద్దరూ తమ వైవిధ్యాలతో ధోనిని ఎప్పటికీ ఛాలెంజింగ్‌గా మారారు. వీరి అనూహ్య డెలివరీలను మిస్టర్ కూల్ ఆడడంలో విఫలమవుతున్నాడు. తడబడుతూ తరచూ బౌల్డ్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ధోని ఇప్పటికీ ఆల్ టైమ్ బెస్ట్ ఫినిషర్‌లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడేందుకు సిద్ధమయ్యాడు. మరోవైపు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్నారు. సూపర్ ఫామ్‌లో ఉన్న వీరిద్దరి బౌలింగ్‌ను ఆడాలంటే ఏ జట్టుకైనా అతిపెద్ద సవాలే. ప్రపంచంలో కోహ్లీపై ఆధిపత్యం చెలాయించిన బౌలర్ పేరు చెప్పడం కష్టం. కానీ కోహ్లీకి టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ ఎదుర్కోవాలంటే చాలా కష్టమట. ఈ విషయాన్ని తాజాగా కోహ్లీనే స్వయంగా చెప్పాడు. బుమ్రా ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్ అని, అతన్ని ఎదుర్కొనేటప్పుడల్లా ఒక పెద్ద ఛాలెంజింగ్ నా ముందు ఉందనే ఫీలింగ్ నాకు కలుగుతుందని కోహ్లీ అన్నాడు. కోహ్లీ ప్రస్తుత సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ తరపున సత్తా చాటడానికి రెడీ అయ్యాడు. మరోవైపు బుమ్రా గాయం కారణంగా తొలి 4 మ్యాచ్లకు దూరం కానున్నాడని సమాచారం. అయితే మీకు కోహ్లీ, ధోని వీరిద్దరూ ఎవరి బౌలింగ్‌లో ఎక్కువగా ఇబ్బంది పడ్డారని అనిపించిందో కామెంట్‌లో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.